H-1B వీసా దరఖాస్తులపై రుసుమును భారీగా పెంచిన ట్రంప్. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను $1,00,000కు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను $1,00,000కు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది. ప్రతి H-1B వీసాపై ఏడా $1,00,000 రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించామన్నారు. ఎరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక్కడి గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు ఇవ్వాలని కంపెనీలను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని సూచించారు. తాము తీసుకున్న నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. వారు చాలా సంతోషిస్తారని చెప్పారు. అయితే దీనిపై టెక్ కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. H-1B వీసా కింద ప్రత్యేక రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి ప్రతి ఏటా 65,000 వీసాలను కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్ డిగ్రీలు ఉన్న కార్మికులకు మరో 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. వీటికోసం లాటరీలో ప్రవేశించడానికి చిన్న మొత్తంలో చెల్లిస్తే సరిపోయేది. ఆమోదం పొందిన తర్వాత ఏటా కొన్ని $1,000 ఉంటుంది. ఈ మొత్తాన్ని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది.